వెల్కమ్ బ్యాక్. ఇక రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మరో మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరు మోసం చేస్తారన్న లావణ్య ఇప్పుడు వారిద్దరిపై దొంగతనం కేసు పెట్టారు. ఇక తాను ముంబైకి వెళ్లినప్పుడు తన ఇంట్లో 12 లక్షల విలువ చేసే బంగారం చోరీ అయినట్లు నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు లావణ్య. బంగారంతో పాటు హార్డ్ డిస్క్ కూడా పోయినట్లు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మన గోల్డ్ తీసుకొని వెళ్ళిపోయాడు అండి. మరి అది మాల్వి మల్హోత్రా తీసిందా, రాజ్ తరుణ్ తీసారో, ఇద్దరు కలిసి చేశారో, ఎవరు చేశారో తెలీదు. బట్ మాల్వి మల్హోత్రా మా ఇంటికి వచ్చింది. 3 రోజులు ఉంది మా ఇంట్లో. నేను జైల్లో ఉన్నప్పుడు జరిగిందండి, 4 నెలల క్రితం. కాకపోతే తాళంచేలు రాజ్ దగ్గర ఉన్నాయి. నాకు నిన్న ముంబైలో తాళంచేలు ఇవ్వడం జరిగింది. సో నేను వచ్చి చూస్తే ఎంటీ అండి, ఏం లేవు. అప్పుడు తాళంచేలు నా దగ్గర లేవు కదండి, బీరువా తాళంచేలు నేను తీసుకోలేదు. రాజు రాలేదు కదా, కలవడానికే లేదు. నేను ముంబైకి వెళ్ళినప్పుడు తాళంచేలు ఇచ్చాడు నాకు. చూస్తే గోల్డ్ లేదండి. నేను అదే ముంబై వెళ్ళాను కదా 2 days ago, ముంబైలో ఇచ్చాడు తాళంచేలు. నేను బై రోడ్ వెళ్ళాం, మేము వచ్చి చూసుకుంటే గోల్డ్ లేదండి. వాళ్ళిద్దరు ముంబైలో ఉన్నారండి. 12 lakhs పైనే ఉంటుందండి. గోల్డ్ ఒకటే పోయిందండి, నేను చూసుకోవడం అయితే గోల్డ్ పోయింది, హార్డ్ డిస్క్ పోయింది నాది. అతని ధైర్యం కూడా. ఇక రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్ మరో మలుపు తిరుగుతుంది. మొన్నటి వరకు రాజ్ తరుణ్ మాల్వి ఇద్దరు మోసం చేశారన్న లావణ్య ఇప్పుడు వారిద్దరిపై దొంగతనం కేసు పెట్టారు. రైట్, ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి లావణ్య గారు సిద్ధంగా ఉన్నారు. లావణ్య గారు, హలో అండి. హాయ్ లావణ్య గారు, అసలు మీరు ఏం కేసు పెట్టారు? ఎప్పుడు పోయింది బంగారం? సో నేను ప్రిజన్ నుంచి బయటకు వచ్చినప్పుడే రాజ్ తరుణ్ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడండి. తను నా తాళంచేలు తన దగ్గరే ఉన్నాయి, బీరువా తాళంచేలు లాకర్వి. నిన్న నేను ముంబైలో తనను అడగడం జరిగింది, ఎందుకంటే నా పుస్తల తాడు బీరువాలోనే ఉందండి. పుస్తల తాడు కోసం అడగడం జరిగింది. తను ఇచ్చాడు తాళంచేలు, బట్ అవి కూడా మాల్వి మల్హోత్రా లాకర్ లోంచి తీసి ఇచ్చిందండి. మరి నా ఇంటి బీరువా తాళంచేలు మాల్వి మల్హోత్రా కబోర్డ్ లో ఎందుకున్నాయి? మాల్వి మల్హోత్రా పాకెట్ లోంచి తీసి ఇచ్చింది. అది కూడా 3-4 సార్లు అడగగా తాళంచేలు ఇచ్చిందండి. వచ్చి చూస్తే బంగారం లేదండి. నేను సాయంత్రం చూశాను, బంగారం లేదు. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చానండి, కంప్లైంట్ ఇచ్చాం. అంటే మీవి ఏ వస్తువులు పోయాయి? పోలీసులకు ఏ వస్తువుల మీద కంప్లైంట్ ఇచ్చారు? 4 బ్యాంగిల్స్ అండి, అండ్ పుస్తల తాడు, అండ్ ఒక చైన్ అండి, అండ్ కమ్మలు, ఉంగరాలు అలా ఉన్నాయి. ఏదో ఇంటి డాక్యుమెంట్ కూడా ఏదో రాసిచ్చారు, ఆ డాక్యుమెంట్ మిస్ అయింది. అవును, ఆ డాక్యుమెంట్ కూడా తీసుకెళ్లాడు. కాకపోతే 2 డాక్యుమెంట్స్ ఉంటాయి. అవి ఒకటి ఉందండి, ఒకటి లేదు. అవి లేవు అన్న దగ్గర చాలా ఇదయ్యారు. బట్ పర్లేదండి, ఇంకొక స్పేర్ కూడా నా దగ్గర ఉంది. మొన్న ముంబై వెళ్ళినప్పుడు ముగ్గురికి కలిసి కౌన్సిలింగ్ ఇచ్చారంట ముంబై పోలీసులు. ఇట్లా కూడా తీసుకెళ్లాడండి. కౌన్సిలింగ్ ఏం లేదండి. ఇప్పుడు అది అడల్టరీ కిందకి వచ్చింది కదా, అంటే రాజ్ తరుణ్ ఏం చిన్నపిల్లోడు కాదు, కిడ్నాప్ ఏం చేయలేడు కదా అన్న దగ్గరికి వచ్చింది. ఇంకా మరి ఇంకా అది మోరల్ గా ఎంతవరకు కరెక్టో మరి అది మనమే ఆలోచించాలండి. ఇంకొక మనిషికి సంబంధించిన మనిషిని ఇలా తీసేసుకుంటది ఆవిడ. 11 ఏళ్ళు ఇప్పుడు ఆవిడ దగ్గర ఇప్పుడు 4 నెలలు ఉన్నాడేమో అండి రాజ్ తరుణ్. 4 నెలలు ఉన్నదానికి ఆవిడకి అంత కమాండింగ్ గా ఇది చేస్తుంది. మరి నేను 11 ఏళ్ళు ఉన్నానండి. మరి అదే మాటలో రాజ్ తరుణ్ నన్ను పెళ్లి చేసుకోలేదు అంటాడా? సరే, మరి ఆవిడని కూడా పెళ్లి చేసుకోలేదు కదా. పెళ్లి చేసుకోలేని ఒక వ్యక్తిని మరి 4 నెలల్లో ఆవిడ అంతా కమాండ్ చేస్తుంది. మరి నా జీవితం ఏం కాను? పెళ్లి చేసుకున్నానని నేను ప్రూవ్ చేసుకుంటాను కోర్టులో, చేసుకోలేదని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత అతంది. రాజ్ తరుణ్ గణేష్ పూజ కోసం వచ్చాడు అని చెప్తున్నారు. అంటే మరి ఇప్పుడు మా ఇద్దరికి అఫేర్ ఉందని చెప్తే బాగోదు కదండి. రెడీగా వాళ్ళ దగ్గర ఆన్సర్స్ ఉంటాయండి. మా ఇంట్లో 11 సంవత్సరాలు, ఇప్పుడు 10 సంవత్సరాలు నాతో పూజ చేసుకున్న మనిషి ఈ రోజు నా మనిషిని తీసేసుకొని వాళ్ళ ఇంట్లో పూజ చేసుకునేది ఏంటండి? నేను అప్పటికి కూర్చున్న దగ్గర నుంచి నుంచోలేదు. నేను నాకు వచ్చిన కోపానికి గానీ, నాకు వచ్చిన బాధకి గానీ, నా ఏడుపుకి గానీ, నా కడుపు ఘోషకైనా సరే దాని మీద ఒక చెయ్యి వేయకుండా, చెప్పు దెబ్బ కొట్టకుండా ఊసేసి వచ్చానండి. నేను ఊస్తే మొహం మీద, మాల్వి మల్హోత్రా మొహం మీద ఊస్తే తుడుచుకునే స్టేజ్ లోకి వచ్చింది ఆమె. తప్పు చేసిందని దానికి తెలుసు.
నా బంగారం నాకు తిరిగి ఇవ్వాలి, నేను దీంట్లో అసలు ఊరుకోను, నా రాజుని నాకు తిరిగి ఇవ్వాలి. అంత క్రిమినల్ మైండ్ గా ఉండి ఎక్కడి నుంచో ముంబై నుంచి ఒక అమ్మాయి వచ్చి ఇక్కడ నుంచి మనిషిని, ఇక్కడ నుంచి బంగారాన్ని తీసుకొని వెళ్ళిపోయి అంత డిమాండింగ్ గా కమాండింగ్ గా చేస్తుంది. నా బంగారం నా పుస్తలతో ఇచ్చేదాకా నేను ఊరుకోనండి. అవును, మీ ఫ్లాట్ లో సీసీ కెమెరాస్ లేవా? తీసుకెళ్లినటువంటి ఏమైనా ఆధారాలు దొరికితే పోలీసులు మా అమ్మాయి మా ఇంటికి వచ్చిన వాటికి ఉన్నాయండి. ఇంకా ఆధారాలు అంటే ఇది జరిగి 4 నెలలు అవుతుందండి. మీరు ఏమైనా ఫుటేజ్ కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు కదా, ఎందుకంటే ఈ రోజు నేను లేనప్పుడు తెలిసింది. నాకు నిన్న సాయంత్రం ఒక 5:30-6కి తెలిసిందండి. నేను పోలీస్ స్టేషన్ కి వచ్చాను, ఇప్పుడు కంప్లైంట్ అన్నది అయింది. మీ పైన మాలి మల్హోత్రా 8 సెక్షన్ల మీద కేసులు పెట్టండి అన్నది. అటెంప్ట్ మర్డర్, న్యూసెన్స్, అబ్యూజింగ్ లాంగ్వేజ్ పెట్టుకోనివ్వండి, నో ప్రాబ్లం అండి. నేను నా భర్త కోసం వెళ్ళా, నా భర్త లేకుండా అక్కడికి నేను వెళ్తే నా మీద ఎన్ని కేసులన్నా పెట్టుకోనివ్వండి. నేను కేసులు పెట్టుకుంటా, నేను వెళ్తాను, నేను పోరాడతాను, నేను ఏదన్నా ప్రూవ్ చేసుకుంటాను. నా రాజు అక్కడ ఉన్నాడు, ఎందుకు ఉన్నాడని అడగడానికి వెళ్ళాను. నేను కూర్చున్నాను, మాట్లాడాను, బూతులు తిట్టాను, ఏం అటెంప్ట్ మర్డర్ చేయలేదు. ఇంకా మా నాన్నగారితో సహా ఆయన రాజును కూడా ఒక మాట అనలేదు. పద బాబు వెళ్ళిపోదామని అన్నాడు. ఆడపిల్ల తండ్రి అయినా అంతే అంటాడు అనుకుంటా అండి. థ్యాంక్స్. మీ తండ్రిని మిమ్మల్ని కూడా క్షమాపణ కోరాలని లావణ్య మా అసోసియేషన్ కి వెళ్తున్నారంట కదా, మా అసోసియేషన్ కి వెళ్తా ఉన్నారు. అవునండి, మా అసోసియేషన్ కి వెళ్తున్నాను. నేను అక్కడే ప్రొటెస్ట్ చేస్తానండి. ఏమని ప్రొటెస్ట్ చేస్తారు? నా రాజు నాకు కావాలండి, నా బంగారం నాకు కావాలి, నా రాజుతరు నాకు కావాలి. నా రాజుతరుని తీసుకొని ఆవిడ ఈ రోజున ఇలా చేయడం అన్న కరెక్ట్ కాదు. మీ బంగారం మా అసోసియేషన్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? మా బంగారం మా అసోసియేషన్ ఇవ్వకపోయినా రాజుతరుని మా అసోసియేషన్ సంబంధించిన మనిషే, మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సంబంధించిన మనిషే. మేము కూడా ఆ ఫుడ్ తిన్నే బతికాం ఇన్ని రోజులు. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత అయినా కూడా మా అసోసియేషన్ ఉంది కాబట్టి మా అసోసియేషన్ వెళ్తున్నానండి. రైట్ రైట్, థ్యాంక్ యూ లావణ్య. రైట్, రవితేజ చెప్పండి. మా అసోసియేషన్ కార్యాలయానికి ఈ రోజు ఈవినింగ్ లోపు వెళ్తానంటూ కూడా లావణ్య చెప్తా ఉంది. ఎందుకంటే మా అసోసియేషన్ లో రాజ్ తరుణ్ ఒక సినిమా సభ్యుడు కాబట్టి, ఒక ప్రముఖ హీరో కాబట్టి, తను మా అసోసియేషన్ గతంలో వినిపించుకున్నా కూడా మా అసోసియేషన్ పెద్దగా ఈ వ్యవహారాన్ని తీసుకోలేదు. నేను ఈ రోజు ఆధారాలతో సహా ఏదైతే ఒక హీరోయిన్ కలిసి ఒకే ఫ్లాట్ లో ఇల్లీగల్ గా ఉన్నాడు అనే దాన్ని కూడా గతంలో నుంచి కూడా నేను ఈ విషయాన్ని మీడియాకు కానీ తెలుగు ప్రజలకు కానీ తెలియజేస్తా ఉన్నాను. కానీ ఎవరు కూడా దాన్ని నిజం అనేది కూడా నమ్మలేదు. కానీ 2 రోజుల క్రితం ముంబై వెళ్లి ఏదైతే మాల్వి మల్హోత్రా, రాజ్ తరుణ్ ఒకే ఫ్లాట్ లో కలిసి ఉన్నారానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా అన్ని వీడియోలు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆ వీడియోలు పట్టుకొని మా అసోసియేషన్ కి వెళ్లి మా అసోసియేషన్ లో ఈ వివరాలను కూడా అందజేస్తాను. మా అసోసియేషన్ ఇమీడియట్ గా రాజ్ తరుణ్ పైన వెయిట్ వేయాలి, ఇండస్ట్రీ నుంచి రాజ్ తరుణ్ లేకుండా చేయాలి, ఇండస్ట్రీలో అసలు రాజ్ తరుణ్ పేరు వినిపించద్దు, ఇకపై కూడా రాజ్ తరుణ్ అనే వ్యక్తి సినిమాలు తీయకూడదు అనే ఉద్దేశంతో మా అసోసియేషన్ ముందుకు వెళ్లి నేను ధర్నా చేయబోతా ఉన్నాను, ఆందోళన చేస్తాను. ముందుగా రిప్రజెంటేషన్ ఇస్తాను. ఆ రిప్రజెంటేషన్ స్వీకరించి అతని పైన యాక్షన్ తీసుకునే విధంగా ఏదైనా ఆర్డర్స్ ఇస్తే అక్కడి నుంచి సైలెంట్ గా వెళ్ళిపోతాను. లేదా మా అసోసియేషన్ రెస్పాండ్ అవ్వకపోతే మాత్రం మా అసోసియేషన్ కార్యాలయం ముందు మాత్రం ధర్నాకు సిద్ధమవుతానంటూ మాత్రం లావణ్య మీడియా ముందు మాట్లాడడం జరుగుతుంది. మొన్న ముంబైలో జరిగినటువంటి అంశానికి సంబంధించి ముగ్గురిని కూడా ముంబై పోలీసులు పిలిపించి ముగ్గురు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇది ఇంటర్నల్ గా ఫ్యామిలీ వ్యవహారం కాబట్టి ఇంటర్నల్ గా నాడుగోడ మధ్యలో కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి వ్యవహారం. పబ్లిక్ లోకి వచ్చి న్యూసెన్స్ క్రియేట్ చేస్తే మాత్రం ముగ్గురు పైన కేసులు నమోదు చేస్తాము. ఇది మొదటిసారిగా హెచ్చరిస్తా ఉన్నాము. మళ్ళీ ముంబై పరిధిలో ఈ రకమైనటువంటి చర్యలకు మీరు దిగితే మాత్రం ఖచ్చితంగా ముగ్గురు పైన కేసులు పెడతామంటూ కూడా హెచ్చరించినట్టుగా సమాచారం అందుతుంది. ముంబైకి వెళ్లిన తర్వాత లావణ్య చాలా క్లియర్ గా అక్కడ ఆ విషయాలన్నీ కూడా ఎప్పటికప్పుడు తన వీడియో ద్వారా వెల్లడిస్తా ఉంది. రాజ్ తరుణ్ ని కలవడానికి వెళ్ళాను, ఎందుకు తనకు దూరంగా ఉంటున్నాడని చెప్పి క్వశ్చన్ చేయడానికి వెళ్ళాను. ఆ టైంలో మాల్వి మల్హోత్రా అక్కడే ఉంది. మాల్వి మల్హోత్రా తన పైన గొడవకు దిగే ప్రయత్నం చేయడము, రాజ్ తరుణ్ తన తండ్రిని తనను క్షమాపణలు కోరాలంటూ ఒత్తిడి చేయడము. అప్పటికి లావణ్య 12 ఏళ్ల పాటు కలిసి ఉన్నటువంటి ఈ వ్యక్తివి కొత్త అమ్మాయి రాగానే అతని దగ్గరికి ఎలా వెళ్ళిపోతావు, ఆమె దగ్గరికి ఎలా వెళ్ళిపోతావు, తన పెళ్లి చేసుకున్నటువంటి నన్ను ఎందుకు మోసగిస్తావంటూ కూడా రాజ్ తరుణ్ అడిగినప్పుడు రాజ్ తరుణ్ దీనికి ఎలాంటి సమాధానం ఇవ్వకపోగా తిరిగి ఈ అమ్మాయిని ఇక్కడి నుంచి బయటికి పంపించండి అంటూ కూడా అక్కడ ఫ్లాట్ నిర్వాహకులకు
రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా విశ్లేషిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు కనబడ్డాయి. మాల్వి మల్హోత్రకు లావణ్యకు కొంత స్వల్ప వివాదం జరిగింది. స్వల్పంగా ఒకరిపై ఒకరు తిట్టుకునేటువంటి ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ లావణ్య తన రాజ్ తరుణ్ తనకి ఇప్పించి ఇక్కడి నుంచి పంపించాలి, రాజ్ తరుణ్ నాతో పంపించండి అని వేడుకున్నప్పటికీ రాజ్ తరుణ్ తనవాడు అంటూ కూడా మాల్వి మల్హోత్రా అతన్ని లోపలికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యాలు కూడా కనబడతా ఉన్నాయి. ముంబైలో మాత్రం ఎక్కడ ఎలాంటి న్యూసెన్స్ కేసు నమోదు కాలేదు, కానీ లావణ్య పైన 8 సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలంటూ కూడా మాల్వి మల్హోత్రా పోలీసులను వేడుకుంది. అటెంప్ట్ మర్డర్ ఒకటి, న్యూసెన్స్ క్రియేట్ చేయడం ఒకటి, అనుమతి లేకుండా ఫ్లాట్ లోకి ట్రెస్ పాసింగ్ కి గురి చేయడం ఒకటి, వల్గర్ గా బిహేవ్ చేయడం ఒకటి, బండబూతులు తిడుతూ తనను ఒక మహిళ అనే రెస్పెక్ట్ ఇవ్వకుండా అనేక పిల్టీ లాంగ్వేజ్ ని యూజ్ చేసింది అనేది కూడా చాలా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడేసింది, మొబైల్ లాక్కుంది అంటూ కూడా ఇవన్నీ కేసులు ఆమె పైన మోపాలంటూ కూడా మాల్వి మల్హోత్రా ముంబై పోలీసులకు వేడుకున్నప్పటికీ ఇదంతా ఫ్యామిలీ వ్యవహారంలా కనబడుతుంది. దీనిపైన ఎలాంటి కేసులు నమోదు చేయడం అంటూ కూడా వీరందరికీ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నార్సింగి పోలీస్ స్టేషన్ లో తన ఇంట్లో తన పెళ్లి సమయంలో గాని చిన్నప్పటి నుంచి గాని తను తెచ్చుకున్నటువంటి 12 లక్షల విలువ చేసేటువంటి బంగారం కనిపించట్లేదు. అది తను డ్రగ్స్ కేసులో జైల్లో ఉన్నప్పుడు ఇప్పుడు తీరా నిన్న ముంబై వెళ్లి రాజ్ తరుణ్ దగ్గర ఆ బీరువాకు చెందినటువంటి లాక్ తీసుకొచ్చి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో 12 తులాల బంగారం లేదు, ఇంటి కాగితాలు లేవు. తను చెప్తున్న విధంగా చేతికి ఉన్నటువంటి బ్యాంగిల్స్ కూడా మిస్ అయిపోయాయి. ఇది రాజ్ తరుణ్ లేదా మాల్వి మల్హోత్రా వీరిద్దరు తీసే ఉంటారు, ఇద్దరిపైన అనుమానం ఉన్నట్టు కూడా అనుమానం వ్యక్తం చేస్తూ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు అందజేసినట్టుగా తెలుస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ రవితేజ.